అండి అందరూ హోమ్ టూర్ చేస్తే నేను రూమ్ టూర్ చేస్తున్నాను. రూమ్ టూర్ అంటే ఏంటనుకుంటున్నారా? అంటే మనలాగా పనికొచ్చే అక్కా చెల్లెలు, హౌస్ మేడ్ ఉద్యోగాలు ఇలాంటి పనికొచ్చే అక్కా చెల్లెలకి కొన్ని డౌట్లు ఉంటాయి. అంటే నేను డౌట్గా వచ్చాను. అందుకే అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎలాగా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం కనీసం పని కష్టపడే ఉంటాం కాబట్టి కనీసం పడుకున్న ప్లేస్ అయినా సరే ప్రశాంతంగా ఉంటుందా లేదా అనేది చాలా మందికి డౌట్లు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఈ రూమ్ టూర్ చేస్తున్నాను. ప్లీజ్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో మాత్రం చూసిన వాళ్ళు నాకు ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ చివరిలో నాకు లైక్ చేయండి. చూసారు కదా, నేనుండే గది ఇది. నేనుండే గది ఇగో ఈ మాదిరిగా ఉంటుంది. నేనుండే గది అది ఏంటి గది ఈ మాదిరిగా నీకు ఏంటి ఏసీ ఉంది, చక్కగా టేబుల్ ఫ్యాన్ ఉంది అని మీరు డబల్ కట్టే మంచం ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. అవన్నీ రీజన్ ఏంటనేది నేను చెప్తాను. కానీ ఏది ఉన్నా లేకపోయినా మనకి ఇవ్వండి ఇలాంటి కబోర్డ్ ఇస్తారు. ఇది నా బట్టల కబోర్డు. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఇంత కబోర్డ్ ఉన్నా సరే మనకి ఇచ్చేవి ఇలాంటి గదిలో ఉంటాయి. ఎందుకంటే మనకున్న బట్టలు ఇన్నే ఉన్న 2 సంవత్సరాలు ఉన్నా సరే మనం అన్ని తెచ్చుకోం కాబట్టి మనకి ఎన్ని ఉంటే అన్నీ తెచ్చుకుంటాం. ఇవ్వండి ఇవి ఎక్కడికన్నా వెళ్ళే బట్టలు, అవి మనం ఇంట్లో వేసుకునే బట్టలు. ఇంకా కిందనంటే అగడం బగడం ట్యాబ్లెట్లు గేబ్లెట్లు అన్ని పెట్టుకోవడానికి ఒక కబోర్డ్. ఈ 3 కబోర్డ్లే ఇంత పెద్ద సెల్ఫీస్లో ఇంత పెద్ద బీరువాకి నాకు ఇచ్చేవి ఈ 3 కబోర్డ్లేనండి. అంటే మీరు అనుకుంటారు ఏసీ ఉంది, టేబుల్ ఫ్యాన్ ఉందని. దీనికి రీజన్ అయితే నేను చెప్తాను. కానీ నేను ఫస్ట్ ఉన్న ఇంట్లోకి ఇక్కడికి తేడాలు చెప్తాను. నేను ఫస్ట్ ఉన్న ఇంట్లో అయితే నాకు 2 బేబీలు, వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిన బేబీలు కాబట్టి పడుకోవడం అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర కాబట్టి నాకంటూ సపరేట్ ఒక గది ఇచ్చారు. అది ఇంత పెద్ద గది అయితే కాదు, ఈ చిన్న గది. అంటే ఇప్పుడు చూడు మన ఇండియాలోని మడత పెట్టే మంచాలు ఉంటాయి కదా, అలాంటి ఒక మంచం, అలాగే గోడకు పెట్టిన ఒక ఫ్యాను, అలాగే ఒక లైట్, ఇంకా మన ముఖం చూసుకునే అద్దం, అగడం అన్నీ ఉంటాయి కాబట్టి అంటే మిగతావన్నీ వేరే మనకి ఇంపార్టెంట్వి అవి ఇచ్చారు నాకు. కన్ఫామ్ గా అయితే మాత్రం ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, స్కేలింగ్ ఫ్యాన్ లేదు గోడ ఫ్యాన్ అయితే మాత్రం అలాంటి మేట్స్ కి అలాంటి సౌకర్యాలు అయితే ఇక్కడ ఉంటాయి. అదే కాకుండా ఏంటి ఇక్కడ ఎలాగనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే నేనున్న ఇంట్లో ఇప్పుడు 1 ఇయర్ బేబీ. 1 ఇయర్ బేబీ అంటే ఇప్పుడు 1 ఇయర్ దాటిన దానికి అప్పుడు ఆ బేబీ ఆలనా పాలన అంతా నేనే చూసుకోవాలి. మార్నింగ్ నుంచి రాత్రి వరకు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చినంత వరకు నేనే చూసుకోవాలి. పడుకుందంతా నా దగ్గర పడుకుంటుంది తను. ఇదో గెస్ట్ రూమ్ అంటే ఈ గెస్ట్ రూమ్ నాకు ఇచ్చారు. ఒకవేళ గెస్ట్ ఎవరైనా వస్తే మాత్రం నేను హాల్లో పడుకోవడం కూడా జరుగుతుంది. ఒక అడ్జస్ట్మెంట్ అనమాట అది. అర్థమైందండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ సేఫ్టీ కోసం మనకి గది ఇచ్చి, మరి ఇక్కడ పిల్లలంటే తెలుసు కదా, ఆటోమేటిక్గా ఏసీ లేకపోతే వాళ్ళకి నిద్ర ఉండదు. అలాంటి గది నాకు ఇచ్చారన్నమాట ఈ గది. అర్థమైందండి. అంతేగాని ప్రతి ఒక్కరికి ఏసీ అది ఉంటుందని అయితే మాత్రం నేను చెప్పలేను. కానీ కన్ఫామ్ అయితే మాత్రం మనకంటూ సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది, ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది. అది మాత్రం పక్కాగా. ఎందుకంటే మనలాంటి మేడ్స్కి ఇక్కడ రూమ్ ఉంటేనే ఆ ఇంటికి ఒక మేడ్ని అలౌట్ చేస్తారని గవర్నమెంట్ నిర్ణయించింది. కొంతమందికి హాల్లో కూడా పడుకునే వాళ్ళే ఉంటారు, కానీ వీళ్ళు అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటారు అది. కానీ కన్ఫామ్గా అయితే మనలాంటి మేడ్స్కి మాత్రం ఈ రూమ్స్ అయితే కన్ఫామ్. ఓకేనండి. మర్చిపోకుండా చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం నాకు లైక్ చేయండి ప్లీజ్. మర్చిపోకుండా అలాగే సబ్స్క్రైబ్ ముగ్గురు చెప్పి చివరిలో మాత్రం కామెంట్.